ఏడాది క్రితం రైలు ప్రమాదంలో గాయపడి చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సిన వ్యక్తికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ నిమ్స్ వైద్యులు పునర్జన్మ అందించారు. ఐఐటీ సాధించాలన్న పట్టుదలతో 2024 నవంబర్లో రాజస్థాన్ కోటాలో శిక్షణ కోసం ట్రైన్లో వెళ్తుండగా దుండగులు రాహుల్ అనే యువకుడిపై దాడి చేసి ట్రైన్ నుంచి బయటకు తోసేశారు. ఈ ఘటనలో రాహుల్ తన 2 కాళ్లను కోల్పోయాడు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చినప్పుడు మానవతా దృక్పథంతో స్పందించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న రాహుల్కు అధునాతన కృత్రిమ కాళ్లను అమర్చాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాహుల్కు నిమ్స్ వైద్యులు కృత్రిమ కాళ్లను అమర్చారు. కొద్ది రోజులుగా ఒక్కో అడుగు వేస్తూ నడవడం ప్రారంభించిన రాహుల్ ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఆత్మవిశ్వాసంతో నడవగలుగుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మళ్లీ తమ కుమారుడు నడవగలుగుతున్నాడని రాహుల్ పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మౌనిక అందిస్తారు. వరంగల్ జిల్లాకు చెందిన రాహుల్ అనే విద్యార్థి హైయర్ ఎడ్యుకేషన్స్ కోసము రాజస్థాన్కి ట్రైన్ మార్గంలో వెళ్తున్న నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు తన మెల్లో ఉన్న చైన్ని లాగే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ వేరే ట్రాక్ పైన పడడం జరిగింది. దీంతో 2 కాళ్ళను పోగొట్టుకున్నారు. అనేక హాస్పిటల్స్ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ప్రభుత్వానికి హెల్ప్ అడగడం జరిగింది. దీంతో ప్రభుత్వం ముందుకొచ్చి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామని చెప్పారు. ప్రజెంట్ రాహుల్ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది, వారి పేరెంట్స్ ఏమంటున్నారో తెలుసుకుందాం. మనతో పాటు నిమ్స్ డైరెక్టర్ వీరప్ప సార్ ఉన్న వారితో మాట్లాడదాం. సార్, ఈ రాహుల్ అనే వ్యక్తి విషయం ఒక సక్సెస్ఫుల్గా చెప్పాలి. ఎందుకంటే చాలామంది వేరే వేరే దేశాలకు ప్రాంతాలకి విదేశాలకు వెళ్తూ కూడా ఈ ఆర్టిఫిషియల్ లెగ్స్ని వేయించుకుంటుంటారు. ప్రభుత్వం తరఫున ఇలాంటి రావడం చాలా సంతోషం వ్యక్తం చేస్తారు ఫ్యామిలీ. సో ఎలాంటి ట్రీట్మెంట్ అందించారు ఇక్కడ, ఎట్లా ఉంది సార్ ప్రాసెస్ మా అబ్బాయిది? మీరు అన్నట్లు రాహుల్ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ బాయ్ and he is studying intermediate. We met with an accident long back. So artificial limb kosam 2 limbs kosam ivanni very advanced artificial limbs andi. అబ్బాయి ఇప్పుడు మన హానరబుల్ సీఎం గారు శ్రీ రేవంత్ రెడ్డి సార్ ప్రమేయంతో, అలాగే మా హెల్త్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజనరసింహ ప్రమేయంతో CMRFలో 10 lakhs పైనే మనకి శాంక్షన్ చేసి, సో నిమ్స్ CMRFలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లోనే ఆర్టిఫిషియల్ లింబ్స్ తీసుకొని అబ్బాయికి అమర్చి, అండ్ ఇవాళ అబ్బాయి చాలా కాన్ఫిడెంట్గా నడుస్తున్నాడు, పరిగెత్తగలడు. అండ్ హీ వాంట్స్ టు డూ ఎన్ IIT ఇన్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్. అండ్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు హానరబుల్ సీఎం గారు అండ్ హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు. అంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉండే ఎక్విప్మెంట్ బయట దొరకాలి, వాళ్ళకి తెచ్చుకోవాలన్నా కష్టమే అండి. సో నిమ్స్ నుంచి ఎప్పుడైతే వెళ్తుందో, సో వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసి ఆర్టిఫిషియల్ లింబ్ ఇస్తారండి. అంటే ఇమాజిన్ అబ్బాయికి ఒక లైఫ్ ఇచ్చినట్టు అనమాట గవర్నమెంట్. సో ఆ లెగ్స్ వేసుకొని ఎంత బాగా నడుస్తున్నాడు, ఎంత బాగా తను ఫర్దర్ స్టడీస్కి చేసుకోవచ్చు. అండ్ ఈ వాంట్స్ టు బికమ్ ఎ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఈ వాంట్స్ టు ఇన్వెంట్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ లింబ్. దట్ ఈస్ గ్రేట్. అంటే ఇంకా ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కాళ్ళు లేదనుకుంటే, ఇట్లాంటి ఆర్టిఫిషియల్ లింబ్ లేదా యాక్సిడెంట్లో పోయింది అనుకుంటే, సో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ CM రిలీఫ్ ఫండ్లో ఇలాంటి వాళ్ళకి మనము డెఫినెట్గా ముందుంటాము. హెల్ప్ చేయడానికి ఇలాంటి ఆర్టిఫిషియల్ లింబ్ కానీ తెప్పించి వాళ్ళకి అమరుస్తామని మా లైఫ్ టైం వేసుకోవచ్చు. ఇంకా కొన్ని అడ్వాన్స్లు కానీ మనం తెచ్చుకోవచ్చు అండి. వరంగల్ జిల్లాకు చెందిన రాహుల్ అనే యువకుడు హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం కోట రాజస్థాన్కి వెళ్తుండగా రైలు మార్గం వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు మధ్యప్రదేశ్లో కొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నుంచి ఆయన కొట్టగా వేరే ట్రాక్ పైన పడడంతో అటుగా వెళ్తున్న ట్రాక్ కాళ్ళపై వెళ్ళడం జరిగింది. దీంతో 2 కాళ్ళు కూడా కోల్పోయిన పరిస్థితి. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఈ ప్రభుత్వాన్ని హెల్ప్ అడడంతో ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. ట్రీట్మెంట్ ఎట్లా జరిగింది, ప్రజెంట్ అలా వాళ్ళ సిచ్యువేషన్ ఎలా తెలుసుకుందాం. చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే సినిమాలో చూస్తుంటాం ఇట్లాంటి ఇన్సిడెంట్. ఫస్ట్ ఏం జరిగింది, యాక్చువల్గా రోజు ఎట్లా ఉండే? మా అబ్బాయి IIT కోసం కోటాలో జాయిన్ కావడం జరిగింది. తన 9th క్లాసు ఉత్తరప్రదేశ్లో చదవడం జరిగింది. 5th క్లాసు నవోదయ సీటు కొట్టడం జరిగింది. 5th క్లాస్ నవోదయ సీటు కొట్టి 9thలో ఉత్తరప్రదేశ్ వెళ్ళి చదువుకోవడం జరిగింది. మంచి విద్య, మంచి ఎడ్యుకేషన్ కోసము IIT ఫౌండేషన్ కోట రాజస్థాన్ చాలా బాగుంటుంది అనేది మా అబ్బాయే వెళ్ళి హిందీ రావడం వలన చూసుకొచ్చుకున్న తర్వాత తను జాయిన్ అయ్యాడు. నేను నా ప్రోత్సాహం కూడా ఉంది తనకు.
జాయిన్ అయ్యి ఉగాదికి జాయిన్ అయ్యి మళ్ళీ దివాళీ హాలిడేస్ 4 days కోసం నా కొడుకు రావడం జరిగింది. దురదృష్టవశాత్తు నేను కాజీపేట ట్రైన్లో ఎక్కించిన తర్వాత దురదృష్టవశాత్తు నైట్ 10 o'clock గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇష్టం ఉన్నట్టుగా కొట్టి ఎమర్జెన్సీ విండో నుంచి మా అబ్బాయిని బయటికి నెట్టేయడం జరిగింది. నెట్టేసిన తర్వాత తన 2 కాళ్ళు కోల్పోయినాడు. విపరీతమైన దెబ్బలు, గాయాలు. అక్కడి నుంచి నేను నిమ్స్ సన్సేని హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. నేను కిమ్స్ ఫ్లైట్లో వెళ్ళి తన ఐసీయూ అంబులెన్స్ ద్వారా 2 డాక్టర్లతోటి చాలా ఒక 30 లక్షల దాకా ఖర్చు పెట్టుకొని నేను 10 నెలల కాలంలో నా కొడుకును బాగు చేసుకున్నా. తర్వాత నేను అన్ని ఆస్తులు అమ్ముకొని నాకు డబ్బులు లేని క్రమంలో గౌరవనీయులు మంత్రివర్యులు సురేఖ మేడం ద్వారా నేను వెళ్ళడం జరిగింది. మాకు ఓఎస్డి శ్రీనివాస్ సార్ గారు కూడా మాకు స్పందించి చదువుకునే విద్యార్థికి మా ప్రభుత్వం అండగా ఉంటుంది, మీరు బాధపడకండి, మీరు అధైర్యపడకండి, దేవుడు మీకు పరీక్ష పెట్టిండు, మేము తప్పకుండా రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి వర్యుల ప్రభుత్వం మీకు చాలా చక్కగా మీకు ఇట్లాంటి కష్టాన్ని మీకు అందిస్తుంది, సాయం అందిస్తుందని చెప్పి మాకు నిమ్స్ నుంచి చాలా ఆధునిక లెగ్స్, మా అబ్బాయి చక్కగా నడవగలుగుతున్నాడు, త్వరలో ఉరుకుతాడు. మాకు రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాకు చాలా అండగా మా కుటుంబానికి నిలబడ్డాడు. మా అబ్బాయి ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రము కరెంటు షార్ట్ వచ్చి కాళ్ళు కోల్పోయిన విద్యార్థులు కానీ బావి కాడికి చేను పనికి వెళ్ళి తెలియక కరెంటు షార్ట్ కొట్టి 2 కాళ్ళు పోయిన వాళ్ళు కానీ బైక్ యాక్సిడెంట్లో కాళ్ళు పోయిన వాళ్ళు కానీ చాలామందికి నిమ్స్ అనేది ఈ ప్రభుత్వం నుంచి సాయం అయ్యేది ఇంతవరకు నాకే చాలా కష్టంలో తెలిసింది. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మా అబ్బాయి ద్వారా వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ కానీ మీ V6 ద్వారా కానీ మిగతా ఛానల్స్ ద్వారా వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని వాళ్ళు వచ్చి సంతోషంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని పేదరికంలో వాళ్ళు బతకడానికే కష్టమైన పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు 5 లక్షలు 3 లక్షలు 10 లక్షలు ఇచ్చి కాళ్ళు ఇస్తాడు. వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, మేము రుణపడి ఉంటాము. అనుకున్నారా అంటే ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ హాస్పిటల్కి వెళ్ళినారు, అక్కడ ఏమి ఉపయోగం లేకుండే గవర్నమెంట్ ఇట్లా సహాయం అందుతుంది, ఇంకా మళ్ళీ మా కొడుకు నడుస్తాడు, మంచి బైక్ కార్ నడిపిస్తారు అని అనుకున్నారు? ఎక్స్పెక్ట్ చేస్తే గవర్నమెంట్ ఓపెన్ అయినా మీకు? ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మాకు అండగా ఉన్నారు సార్. మా అబ్బాయికి ఇంకా ప్రతి చదువుకో విషయంలో అన్నిట్లల్లో అండగా ఉంటానని వాళ్ళు మాకు ధైర్యాన్ని ఇచ్చింది సార్. మీరు ధైర్యాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్, మేము రుణపడి ఉంటాం సార్. పేరెంట్స్ అయితే గవర్నమెంట్ ట్రీట్మెంట్తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా లైఫ్లో నడుస్తాడా నడవాలని క్వశ్చన్ మార్క్ నుంచి ఆన్సర్కి అయితే రీచ్ అవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఇంత మంచి ట్రీట్మెంట్ అందించడం గొప్ప విషయంగా చెప్తున్న పరిస్థితి. ఎంబసన్ వినోద్తో మోనికా, 6 News, హైదరాబాద్.